ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ మొట్టమొదటిగా ఒక ఉదాహరణతో ప్రారంభిస్తే అర్థం అవుద్ది నేను చెప్పే క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఏరియాలో నేను ఒక వ్యాధి చేత బాధపడుతున్నాను అనుకోండి. ఆ వ్యాధికి నేను చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, చాలా తిరిగాను, ఏ స్వస్థత దొరకలేదు. కానీ మా ఊరికి ఒక డాక్టర్ వచ్చాడు. ఆ డాక్టర్ ఏమన్నాడు తెలుసా, నేను ఫ్రీగా మీకు అందరికి వైద్యం చేయగలిగిన సమర్థుడిని, నేను చేయగలంటే ఊర్లో వాళ్ళందరూ నువ్వు వాళ్ళ కాదు నువ్వేం చేస్తానంటే, నేను ఏదైతే నిజంగా బాధపడుతున్నానో ఇంతమంది దగ్గర ట్రై చేశాను కదా, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాము అని వెళ్ళి ఏదైతే నా ట్రీట్మెంట్ నేను పొందుకున్న తర్వాత ఏదైతే స్వస్థతను అనేక మంది డాక్టర్స్ దగ్గర అనేక మంది చోట నేను చూడలేని స్వస్థత ఈయన దగ్గర నేను చూశాను. కాబట్టి నాలాగా ఎవరైతే బాధపడతారో, నాలాగా ఎవరైతే ఇబ్బందుల్లో ఈ శోధనలో అదే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేనేం చేస్తాను, పలానా డాక్టర్ ఉన్నాడు, వెళ్ళు, ఏం చేస్తాను, నీకు స్వస్థపరుస్తాడని నేను చెప్పకుండా ఉంటే హ్యుమానిటీ అనేది నాలో ఉందా? లేదు కదా. అదేవిధంగా ఈరోజు ఏదైతే నేను నా కష్ట సమయంలోనే కానివ్వండి, ఇబ్బందుల్లో, పోరాటాల్లో, ఆ పాపం నుంచి విడుదల లేని పరిస్థితుల్లో ఏదైతే నాకు స్వస్థత, విడుదల, ఆ మార్గం అనేది ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దొరికిందనే విషయాన్ని ఈరోజు చెప్తే మత మార్పిడి అంటా ఉన్నారు. ఒకటే చెప్తున్నాను, ఐఎమ్ నాట్ చేంజింగ్ రిలీజియన్. నేను ఎవరి మతాన్ని నేను మార్చట్లేదు, కానీ ఐఎమ్ చేంజింగ్ ఎ సోల్. ఒక ఆత్మను రక్షిస్తా ఉన్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక ఆత్మను రక్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే వ్యాధి చేత కొట్టబడతా ఉన్నారో స్వస్థత ఆయన దగ్గర ఉంది. ఆయన పరమ వైద్యుడు అనే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను.